ఆశీస్సులు. నేను ఈ 10 నిమిషాల సమయాన్ని ఎందుకు కోరుకుంటున్నానంటే, నేను పెట్టినటువంటి వ్యవస్థ ఉంది, ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జడ్పీహెచ్ఎస్ బీబీ నగర్. దాంట్లో కార్యవర్గ సభ్యులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ సరిత ఉంది, ఆ అమ్మాయి కూడా ఇక్కడ సభ్యురాలు, ఆమె వైస్ ప్రెసిడెంట్ సొసైటీకి. ఇకపోతే శివకుమార్ ఉన్నాడు, అతడు జనరల్ సెక్రటరీ. మన భాస్కర్ ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, ఇంకో భాస్కర్ ఉన్నాడు, సద్దాం ఉన్నాడు. మొత్తం 12 మంది స్టూడెంట్స్ తోటి బీబీ నగర్లో 40-50 మంది విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అక్కడ వరల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జడ్పీహెచ్ఎస్ బీబీ నగర్ అనే సంస్థను ఏర్పాటు చేసి, దాన్ని కార్యవర్గ సభ్యులతోటి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళుంటే బాగుంటుందని సభ్యులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ దాంట్లోనే మీరు ఒకరికి సహాయం చేసుకోవాలనే ఉద్దేశంతో. నాకైతే ఇక్కడ ఏం లేదు, సొసైటీ బాగుపడితే సంతోషించే వాడిని మొదటి వ్యక్తిని. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా మీకు చూపిస్తున్నాను, ఇక్కడ రమాదేవి నిలబడాలి ప్లీజ్. ఇంతమంది ఉన్నాం, ప్రతి ఒక్క చెయ్యి ఈ అమ్మాయికి సహకరించినట్టయితే ఈ అమ్మాయి బతకగలుగుతుంది, ఈ అమ్మాయి పిల్లలు జీవించగలుగుతారు, ఈ అమ్మాయి పిల్లలు చదవగలుగుతారు. ఈ విధమైనటువంటి సమస్యలు మీ దాంట్లో వస్తాయనే ఉద్దేశంతో ఈ సొసైటీని ఏర్పాటు చేసినాం. సొసైటీల ద్వారా సహాయం చేస్తున్నాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటేరా, భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చారు, సంసారాన్ని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, దాంతోపాటు జీవనోపాధిని కూడా ఇచ్చాడు. మీరు సంపాదించిన దాంట్లో నెలకు ఒక 5,000 సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక 5% ఖర్చు చేయండి. 5% ₹100 మీరు సంపాదిస్తున్నారంటే 5 రూపాయలు ఖర్చు పెట్టండి రా, 90 రూపాయలు మీరు తినండి. సొసైటీకి ఇవ్వండి 5 రూపాయలు. ఈ సొసైటీ ఏం చేస్తుందంటే, ఇలాంటి వాళ్ళను గుర్తించి, మా దృష్టికి వచ్చిన వాళ్ళను గుర్తించి, వాళ్ళకు మీ ద్వారా ఈ సొసైటీ ద్వారా తాత్కాలిక సహాయం లేకపోతే జీవనోపాధి. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఎట్లా జీవించాలి, నువ్వేం చేసుకుంటావు బిడ్డ, నువ్వు ఎట్లా బతావు అంటే, నాకు ఫలానా కల్పియండి సార్ నేను జీవగలుగుతానంటే 1,00,000 రూపాయలు పెట్టి ఆ అమ్మాయికి మేము జీవనోపాధి కూడా రోజుకు 500 లేదా 200 300 సంపాదించుకున్నటువంటి పని కల్పించాలి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మరి ఈ విధంగా మీరు ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి బిడ్డలకు సహాయం చేయాలరా. మనం ఏం తీసుకపోం బిడ్డ, ఇవాళ నేను చచ్చిపోయినా అనుకో, రేపటికి 2 రోజులు నా బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, నా కారు కానివ్వండి, నేను కానీ ఏమి నా ఏమంట రావు. నేను ఇచ్చిన దాన ధర్మమే నా ఏమట్టి వస్తుంది, అదే పుణ్యం. కాబట్టి ఈ అవకాశం మీ అందరికి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ మరి అరే ఇక్కడ 500 అనేది సమస్య కాదు. నేను ఇంకో చిన్నది గమనించింది ఏంటంటే, సార్ నాకు చెప్పింది, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత చాలామందికి ఉపాధి అవకాశం కూడా ఉంటుంది. సార్ నాకు దాన్ని వివరించారు. కానీ ముందు ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి అనేది సార్ దగ్గర ప్లాన్ ఉంది. కాకపోతే ఏంటంటే మాకు ఒక ప్లాట్ఫామ్ లేదు. ఎందుకంటే ప్రతిసారి ఇలా చెప్పుకుంటూ పోతే సమయం ఉండదు. ఆ ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది సార్తో ఐడియా ఉంది. ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా 800 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సార్ యొక్క ఐడియాలజీ చెప్పబోతున్నాడు. అంటే ఇక్కడున్న కేవలం మనం అనుకుంటున్నాం 500 ఇస్తే నాకేంటి, నాకు వచ్చేసరికి నాకు ఆపద ఉంటే నాకు వచ్చేసరికి నాకు ఏ టైం పడుతుందో అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక 500 ఇచ్చి చూడండి, దాని తర్వాత పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే దాని యొక్క ఫోర్స్ మనం అనుకుంటాం. సోషల్ వెల్ఫేర్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్ మీ పర్మిషన్స్ తోటి. మన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం వల్ల ఇక్కడున్న లోకాలిటీలోనే, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, చాలామంది మనకు సంవత్సరంలో ఎన్నో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, వడ్డిచ్చే వాళ్ళు కూడా మనం జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మా దగ్గర ఒక సోషల్ వెల్ఫేర్ కంపెనీ ఉంది. మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే 20 మంది వచ్చారు అనుకోండి, ఒక 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి. బయట ఎవరినో ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం, మనలో నుంచి మనమే ముందుకు వచ్చి ఉద్యోగాలు చేస్తే తప్పేముంది సార్. మీరు ఒకసారి ఆలోచించండి. సోషల్ వెల్ఫేర్ మన కోసం, సార్ కోసం కాదు. సార్ ఎన్నో సంవత్సరాలు మనకు అంటే ఎంతోమందిని చూస్తుంటారు సంవత్సరాల తరంగా, కానీ మన కోసం బీబీ నగర్ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడున్న స్టూడెంట్స్ వల్ల తప్పకుండా అవుద్ది అని చెప్పి నమ్మకంతో ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు.
అందరూ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఇది మనం ఇక్కడికి ఇంతటితో వదిలేయడం కాకుండా ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఏ ఆపదలో ఉన్నారో, మనం ఒక బర్త్డే వస్తే పిల్లలకు ఎన్నో ఖర్చు చేస్తాం. అలాంటిది ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో 500 పెట్టి సభ్యత్వం తీసుకోవడానికి చాలామంది ఆలోచిస్తుర్రు. బ్యాచ్ వైజ్గా కూడా అందరూ ఈ సభ్యత్వం తీసుకొని మనలో మనం సాయం చేసుకొని మన తోటి స్నేహితులకు అందరికీ మనం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో సార్ పెట్టిండు. కాబట్టి దానికి మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాము. దీనికి అందరు మీరు కృషి చేయాలని చెప్పేసి సార్ ఇక్కడికి మనల్ని అందరినీ పిలిచి గెట్ టుగెదర్ మా పార్టీలో కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అందరం మనం 2001 నుంచి 10 వరకు బ్యాచ్ల వైజ్గా అందరం ముందుండి లీడ్ తీసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను.